హలో ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ సేల్స్లో అసోసియేట్స్ ఫెయిల్ అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. దాంట్లో మనం 2 ప్రధాన కారణాల గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. దాంట్లో మొదటిది ఏంటి? చూస్ ద రైట్ ప్రాస్పెక్ట్. అంటే సరి అయిన ప్రాస్పెక్ట్ని ఎంపిక చేసుకోవడం. ఏమవుతుందంటే చాలామంది కొత్తగా వచ్చిన అసోసియేట్లు ఏం చేస్తారంటే తనకు తెలిసినటువంటి, అంటే తన ఫ్రెండ్ కావచ్చు, తన రిలేటివ్ కావచ్చు, తన నేబర్ కావచ్చు, లేకుండా తన కొలీగ్ కావచ్చు, ఎవరితోటైతే సాన్నిహిత్యం ఉందో, ఎవరితోటైతే గత కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పరిచయం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన కంపెనీ గురించి, తన వెంచర్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతారు. అయితే ఇక్కడ చూస్ ద రైట్ ప్రాస్పెక్ట్ అంటే ఏంటంటే, నీ కస్టమర్ ఎవరైతే ఉన్నాడో, ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళి మాట్లాడుతున్నావో అతనికి మన ప్రోడక్ట్, అంటే ఏ ప్రోడక్ట్ అయితే నువ్వు అమ్మాలనుకుంటున్నావో ఆ ప్రోడక్ట్ కొనేటువంటి ఆర్థిక స్తోమత ఉందా లేదా అనేది ముందు చూడాలి. ఇప్పుడు ఒక ఓపెన్ ప్లాట్ సేల్ చేయడానికి వెళ్తున్నావు, దాని కాస్ట్ ఎంత? ఒక 20 లక్షలు ఉండొచ్చు, ఒక 25 లక్షలు ఉండొచ్చు, 30 లక్షలు ఉండొచ్చు. సో ఆ కాస్ట్ ఏదైతే ఉందో అది కొనడానికి నువ్వు ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నావో తనకి ఆర్థిక స్తోమత ఉందా లేదా అన్నది మనం ఖచ్చితంగా చూడాలి. అలా చూడకుండా చాలామంది ఏం చేస్తారంటే తనకు పరిచయం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వెళ్ళడం, మాట్లాడడం అనేది ఈజీ కాబట్టి, పరిచయం ఉంది కాబట్టి. సో వెళ్తారు, నలుగురు దగ్గరికి వెళ్తారు, నలుగురికి విషయాలు చెప్తారు. ఈ కొనండి, బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్ చక్కగా రిటర్న్స్ వస్తాయని చెప్తారు. నలుగురు ఏమంటారంటే నలుగురు నో అంటారు. ఎందుకంటే వాళ్ళకి కెపాసిటీ లేదు, ఈ ప్రోడక్ట్కి వాళ్ళు సరి అయిన కస్టమర్లే కాదు. దాని మూలంగా వాళ్ళు నో అంటారు. నో అన్నప్పుడు ఈ అసోసియేట్, కొత్తగా జాయిన్ అసోసియేట్ ఏమాలోచిస్తాడంటే, నాకు ఎంతో పరిచయం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితేనే నో అన్నారు, మరి నాకు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఇంకా దూరం ఫ్రెండ్స్ తోటి వెళ్తే వాళ్ళకి ప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు కూడా నో అంటారు. ఇంత సన్నిహితంగా ఉన్న వాళ్ళే నో అన్నప్పుడు బయట వాళ్ళు కూడా నో అంటారేమో, నేను ఈ బిజినెస్కు పనికిరానేమో అని డిస్కరేజ్ అయిపోతారు, డిస్కనెక్ట్ అయిపోతారు. ఇది జరుగుతుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మనకి ఎంతకాలం నుంచి పరిచయం ఉందని కాదు ఫ్రెండ్స్, నా ప్రోడక్ట్ సరి అయిన కస్టమరా కాదా, నా ప్రోడక్ట్ కొనడానికి ఆర్థిక స్తోమత ఆ వ్యక్తికి ఉందా లేదా అన్న దాని మీద నువ్వు నీ ప్రాస్పెక్ట్స్ని ఎంచుకోవాలి. వాళ్ళ దగ్గరికి మాత్రమే నువ్వు వెళ్ళి నువ్వు ప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే నీకు సక్సెస్ రేట్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఒక 3 లక్షల కారు ఉంటుంది, 30 లక్షల కారు ఉంటుంది. మీరు 30 లక్షల కారు సేల్ చేసే కంపెనీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి 3 లక్షల కారు మాత్రమే కొనే కెపాసిటీ ఉంది. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి, నీ ఫ్రెండ్ కాబట్టి నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నువ్వు 30 లక్షల కారు గురించి ఎంత ప్రజెంటేషన్ ఇచ్చినా అతను కొనడు. ఎందుకంటే అతనికి ఆ కెపాసిటీయే లేదు. అతను ఆ ప్రోడక్ట్కి, నీ ప్రోడక్ట్కి అతను కస్టమరే కాదు. ఈ సింపుల్ విషయం కనుక మనం గుర్తుపెట్టుకుంటే, సరి అయిన కస్టమర్ని కనుక నువ్వు ఎంపిక చేసుకుంటే రియల్ ఎస్టేట్లో నువ్వు సక్సెస్ అవుతావు. ఇక రెండవది, చూశారు కదా, ఎక్సలెంట్ ప్రజెంటేషన్. అంటే ఎంతోమంది ఏజెంట్లు ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చి ఉంటారు. తన ప్రోడక్ట్ గురించి, తన ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, ఏ విధంగా లాభాలు వస్తాయని చెప్పుంటారు. కానీ వాళ్ళు చెప్పిన దానికంటే భిన్నంగా మీరేం చెప్తున్నారు, వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా టెక్నికల్గా మీరేం చెప్తున్నారు, వాళ్ళు చెప్పని పనికొచ్చే విషయాలు మీరు కస్టమర్కి ఏం చెప్తున్నారు అన్నదే చాలా ఇంపార్టెంట్. అక్కడ నలుగురు చెప్పిన మాటలు మీరు చెప్తే మీ స్పెషాలిటీ ఏముంది? ఆ కస్టమర్ ఆ బిజినెస్ మీకు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు ఎవ్వరూ ఇవ్వనటువంటి పాయింట్స్ కావచ్చు, వాళ్ళు ఎవ్వరు కూడా ఇవ్వనటువంటి ఒక అద్భుతమైన ప్రజెంటేషన్ అనేది మీరు నేర్చుకోవాలి. ఆ ప్రజెంటేషన్ మీరు ఇవ్వాలి. ఒక ఎక్సలెంట్ ప్రజెంటేషన్ మీరు ఇచ్చినప్పుడు మీకు బిజినెస్ వచ్చే అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ మీ వెంచర్ గురించి హైలైట్స్ ఏంటి, మీ వెంచర్ ఉన్న లొకాలిటీ చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ ఆల్రెడీ వచ్చాయి, ఏమేమి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. సో కస్టమర్ ఏం ఆలోచిస్తారంటే, తాను పెట్టుబడి పెడితే తన పెట్టుబడి ఎందుకు రెట్టింపు అవుతుంది, ఎందుకు పెరుగుతుంది అన్న ప్రజెంటేషన్ తనకు అర్థమయ్యే విధంగా, తన్ని ఆకట్టుకునే విధంగా నువ్వు ప్రజెంటేషన్ ఎప్పుడైతే ఇస్తావో డెఫినెట్గా కస్టమర్ నీ వైపు ఆలోచిస్తాడు. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక 90% ఆఫ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మార్కెట్లో ఇంకా నాలెడ్జబుల్ పీపుల్ లేరు, స్కిల్ఫుల్ పీపుల్ లేరు, నార్మల్ రా పీపుల్ ఉన్నారు.
10% కొంచెం స్కిల్ఫుల్ ఉన్నారు. దాదాపు ఒక 70 to 80% ఆఫ్ బిజినెస్ ఈ స్కిల్డ్ సేల్స్ పీపుల్ తీసుకెళ్ళిపోతున్నారు. సో మీరు కూడా సమయం వచ్చింది, మీ నాలెడ్జ్ని, మీ స్కిల్ని పెంచుకోవాలి, మీ ప్రజెంటేషన్ స్కిల్ని పెంచుకోవాలి. ఏ విధంగా ప్రజెంటేషన్ ఇవ్వాలనేది ఆలోచిస్తూ మీ ప్రజెంటేషన్లో మార్పులు చెరుపులు తెచ్చుకొని మీరు అద్భుతమైన ప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా బిజినెస్ మీకే వస్తుంది. సో ఈ 2 పాయింట్లు, చూస్ ది రైట్ ప్రాస్పెక్ట్, రెండవది ఎక్సలెంట్ ప్రజెంటేషన్, 2 పాయింట్ల మీద మీరు ఫోకస్ చేయండి. ఇప్పటి నుండి డెఫినెట్గా ఇంతకు ముందు కంటే కూడా మీకు సక్సెస్ ఎక్కువగా వస్తుంది. ఆల్ ది బెస్ట్.